వెల్కమ్ టు టీ సెట్ ఆరోగ్య మిత్ర కార్యక్రమం. ఈ రోజు ఆరోగ్య మిత్ర కార్యక్రమంలో సంతానలేమికి కారణాలేంటి, ఆ సమస్యకు ఎప్పుడు డాక్టర్ని సంప్రదించాలి, సంతానలేమి దంపతులకు అసలు ఎటువంటి పరీక్షలు చేస్తారు, ఇద్దరిలో ఎవరు కారణమవుతారు, సంతానలేమికి ఏ రకమైన చికిత్సలు ఉంటాయి, ఇలాంటి ఎన్నో సందేహాలకు సమాధానం ఇవ్వడానికి మన స్టూడియోలో ఉన్నారు సీనియర్ ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ డాక్టర్ సునీత ఇల్నాని గారు. దీనికి సంబంధించి ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా స్క్రీన్ పైన కనబడుతున్న నెంబర్స్కి కాల్ చేసి ఆ సమస్యకు సంబంధించి డాక్టర్ గారితో మీరు మాట్లాడవచ్చు. నమస్తే మ్యామ్, వెల్కమ్ టు అవర్ స్టూడియో. నమస్తే. అసలు సంతానలేమి సమస్యను సంతానలేమిగా ఎప్పుడు గుర్తిస్తారు? అంటే ఆఫ్టర్ మ్యారేజ్ అయిన తర్వాత ఆఫ్టర్ 1 year, 6 months, 2 years? సో యూజువల్గా మనము హస్బెండ్ అండ్ వైఫ్ 1 year పాటు వాళ్ళు కలిసి ఉన్నారంటే, ఆ తర్వాత కూడా వాళ్ళకు సంతానం కలగలేదంటే అప్పుడు తప్పకుండా వాళ్ళు డాక్టర్ని కన్సల్ట్ అవ్వాల్సి ఉంటుందండి. అది కాకుండా ఏజ్ బట్టి కూడా కన్సల్టేషన్ అనేది జరగాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒకవేళ లేడీ ఏజ్ అనేది మోర్ దెన్ 35 years ఉన్న వాళ్ళు కొంచెం తొందరగానే కన్సల్ట్ అవ్వాల్సి ఉంటుంది. నార్మల్గా మనం 1 year అని చెప్పేది 35 ఏజ్ దాటిన తర్వాత వాళ్ళు వితిన్ 6 months లో కన్సీవ్ అవ్వనప్పుడు వాళ్ళు వెంటనే డాక్టర్ దగ్గర కన్సల్ట్ అవ్వడం ఇంపార్టెంట్ అండి. అంటే ఏజ్ పెరిగే కొద్దీ ఈ మంత్స్ కూడా తగ్గిపోతూ ఉంటుందేమో. ఎస్. సో ఎందుకు ఇది అంటే, మనకు లేడీస్లో మోస్ట్ ఫర్టైల్ అంటే చాలా మంచి ఫర్టిలిటీ ఉన్న ఏజ్ అనేది బిట్వీన్ 20 to 25 years ఫర్టిలిటీ అనేది బాగుంటుంది. ఎందుకంటే ఆ టైంలో మనకు లేడీస్కి అండాలు అనేవి ఎక్కువ ఉంటాయి అన్నమాట. దాని యొక్క క్వాలిటీ అనేది కూడా బాగుంటుంది. అదే ఏజ్ పెరుగుతున్న కొద్దీ 30 దాటిన తర్వాత ఈ ఫర్టిలిటీ అనేది తగ్గే అవకాశం ఉంటుంది. బికాజ్ ఎగ్స్ యొక్క నెంబర్స్ అనేవి తగ్గుతాయి, అదేవిధంగా దాని యొక్క క్వాలిటీ అనేది కూడా తగ్గుతుంది. అండ్ 35 దాటిన తర్వాత ఈ ఫర్టిలిటీ అనేది ఇంకా డ్రాస్టిక్గా తగ్గుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీకంటే పర్సంటేజ్ వైజ్గా కొంచెం అంటే క్లారిటీగా చెప్పాలంటే, లెస్ దెన్ 30 years ఉన్నప్పుడు పర్ మంత్ లేడీస్ ఒకవేళ ప్లాన్ చేసుకుంటే వాళ్ళకు 20% ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వడానికి. 30 లోపు ఉన్న వాళ్ళు 30 లోపు ఉన్న వాళ్ళు పర్ మంత్ వాళ్ళ యొక్క ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అనేవి 20%లో ఉంటారు. అదే మీరు 30 దాటిన తర్వాత వాళ్ళకి పర్ మంత్ అనేది 10%కి తగ్గిపోతుంది. అలాగే 35 దాటిన తర్వాత వాళ్ళ పర్ మంత్ ఫర్టిలిటీ అనేది ఓన్లీ 5% ఉంటుందన్నమాట. సో దిస్ ఈస్ బికాజ్ ఎగ్స్ నెంబర్స్ తర్వాత క్వాలిటీ అనేది తగ్గుతూ వస్తుంది. ఏజ్ పెరిగే కొద్దీ ఈ స్పర్మ్ కౌంట్ కూడా తగ్గిపోతూ ఉంటుంది. సో మేల్స్లో ఇది అంతగా తగ్గదండి. బట్ అట్ ద సేమ్ టైం మీరు కరెక్ట్గా పాయింట్అవుట్ చేశారు, ఏజ్ వల్ల మేల్స్ కూడా జరగవచ్చు. బట్ అది యూజువల్లీ 45 దాటిన తర్వాత జరుగుతుంది అనమాట. మేల్స్లో అయితే. ఫీమేల్స్లో అయితే 35. ఓకే. కొంతమందిని చూసుకుంటే ఒక 40 వరకు కూడా ఇంకా కన్సీవ్ అవుతామేమో అని చాలా మంది ఎదురు చూస్తుంటారు కదా. సో 40 వరకు అనేది ఎదురు చూడడం మంచిదా? 40 వరకు ఎదురు చూడడం అనేది ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ అడ్వైజబుల్ అండి. బికాజ్ ఇప్పుడున్న కండిషన్స్, ఇప్పుడున్న వాతావరణం యొక్క పొల్యూషన్ కానీ, మనం తీసుకునే డయట్ కానీ, మనం చూస్తుంది ఏంటంటే ఇన్ఫర్టిలిటీ ఇన్సిడెంట్స్ అనేది పెరుగుతూ వస్తుంది. సో చాలామంది మన దగ్గరకు వచ్చే పేషెంట్స్ కూడా అంటారు, మేడం మా మదర్ 40 yearsలో కన్సీవ్ అయ్యారు, సో నేను కూడా కన్సీవ్ అవుతాను కదా, మీరు ఎందుకు ఇలా నాకు టెస్ట్ చెప్తున్నారు అంటారు. బట్ అప్పుడున్న క్వాలిటీ ఆఫ్ లైఫ్ కానీ ఇప్పుడున్న క్వాలిటీ ఆఫ్ లైఫ్ కానీ తేడా ఉంది. అండ్ మేము చూస్తున్న డే టు డే ప్రాక్టీస్లో ఏం చూస్తున్నామంటే, లేడీస్లో ఈ ఎగ్స్ అనేవి తగ్గడం అనేది చూస్తూ ఉన్నాము. సో డెఫినెట్లీ 40 వరకు వెయిట్ చేయడం అనేది అడ్వైజబుల్ కాదండి. అట్లీస్ట్ ఇనీషియల్ ఇవాల్యుయేషన్ టెస్టింగ్ మాత్రం కంపల్సరీ, అట్లీస్ట్ మినిమం 30 years నుంచే మనము ఇవాల్యుయేషన్కి వెళ్ళడం అనేది ఇంపార్టెంట్ అండి. ఓకే. ఏజ్ వైజ్గా సంతానలేమి ఎప్పుడు ఎలా ఏర్పడుతుంది అనేది మీరు చాలా చక్కగా వివరించారు. అసలు సంతానలేమి కలగడానికి కారణం ఏంటంటారు? అసలు ఎన్ని రీజన్స్ ఉంటాయి? ఓకే. సో లాట్ ఆఫ్ టైమ్స్ మిస్అండర్స్టాండింగ్ మన దగ్గర ఉండే జనరల్గా మిస్అండర్స్టాండింగ్ ఏంటంటే, ఒకవేళ పిల్లలు కాకపోతే వాళ్ళు మెయిన్గా లేడీస్లోనే ప్రాబ్లం ఉంటుంది, జెంట్స్లో ఎలాంటి సమస్యలు ఉండవు అనేది ఒక ఏమంటారు మిస్కన్సెప్షన్ అంటాం అనమాట. అది కరెక్ట్ కాదండి. సో మీ కారణాలకు వస్తే, లేడీస్లో మనం చూసేది ఏంటంటే స్పెసిఫిక్గా అండము తయారికలో ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. అంటే జనరల్గా మనం PCOD అని మీరు వినే ఉంటారు. సో ఓవులేషన్ ప్రాబ్లం అంటే అండము పెరగడము అనేది జరగకపోవడం అనేది ఒక కారణము, అంటే ఓవులేషన్ ప్రాబ్లం అంటాం దాన్ని ఇంగ్లీష్లో. అదేవిధంగా యూట్రస్లో మనకు కంతులు అనేది ఉండొచ్చు అనమాట.
దాని ఫైబ్రాయిడ్స్ కానీ పాలిప్స్ కానీ అంటాం ఇంగ్లీష్లో. సో ఈ కారణం కూడా మనకు ఇన్ఫర్టిలిటీకి దారితీయొచ్చు. అదేవిధంగా మనకు ఇన్ఫెక్షన్ వల్ల ట్యూబ్స్ ఏదైతే మనం గర్భాశయం పక్కన 2 పైప్స్ ఉంటాయి, రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ అనమాట, దీన్ని మనము ఫెలోపియన్ ట్యూబ్స్ అంటాము. ఈ ట్యూబ్స్లో కూడా మనకు బ్లాక్ అయ్యే అవకాశం ఉంటుంది, దాన్ని ట్యూబల్ ఇన్ఫర్టిలిటీ అంటాం. సో ఇది కూడా ఒక కారణం ఉంటుంది. సో ఇవి మేజర్గా మనకు కారణాలు. అది కాకుండా కొన్ని అండాశయంలో సిస్ట్లు ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది, దాన్ని ఎండోమెట్రియోసిస్ అంటాం. సో ఇవి మేజర్గా మనకు లేడీస్లో కారణాలు. అదేవిధంగా మీరు పురుషుల్లో వస్తే, పురుషుల్లో కూడా మనకు స్పర్మ్ కౌంట్ అనేది తగ్గడము, లేకపోతే దాని కదలిక అనేది తగ్గడము అనేది కూడా చూస్తుంటాము. సో అఫ్కోర్స్ పురుషుల్లో కారణాలు అనేది మనము చిన్న సెమిన్ అనాలిసిస్ టెస్ట్ అనేది ఉంటుంది, అది చేస్తే మనకు దాని యొక్క కారణాలు అనేది తెలుస్తుంది. అండ్ వాళ్ళకి ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు వాళ్ళు కూడా మేల్ ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ని కన్సల్ట్ చేస్తే వాళ్ళకు సంతానం కలగడానికి అవకాశాలు పెరుగుతాయి అన్నమాట. ఓకే. అసలు ఎక్కువగా మీ దగ్గరికి పేషెంట్స్ ఏ ఏజ్ నుంచి ఉన్న వాళ్ళు వస్తూ ఉంటారు ఇన్ఫర్టిలిటీ బారిన పడ్డాము అని మీరు గమనించినంత వరకు? సో నాకు అంటే అన్ని ఏజ్ గ్రూప్స్ వస్తారండి. సో మనకి ఎలా ఉంటారంటే ఎక్స్ట్రీమ్ గా ఉంటుందండి. కొందరేమో వీ హ్యావ్ అబౌట్ ఈవెన్ 19 years ఏజ్ గ్రూప్ వాళ్ళు కూడా వస్తారు సంతానం కలగట్లేదని. అంత తొందరగా లేదండి. సో అక్కడ మనకు కౌన్సిల్ చేసేది నాట్ ఓన్లీ ఫర్ ద కపుల్, వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ ఇన్లాస్, అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా కౌన్సిల్ చేయాల్సి ఉంటుంది. అంత తొందరగా వాళ్ళు కన్సల్ట్ అవ్వడం కానీ ట్రీట్మెంట్స్ తీసుకోవడం కానీ కరెక్ట్ కాదండి. అదేవిధంగా ఇంకో ఏజ్ గ్రూప్ ఏంటంటే 35 దాటిన తర్వాత కూడా వాళ్ళు మోర్ దెన్ 5 years మ్యారీడ్ ఉంటారు. అప్పటికి వాళ్ళు చాలా అంటే దాని గురించి వెయిట్ చేసి, అంటే కెరియర్ పరంగా వాళ్ళు పోస్ట్పోన్ చేసుకోవడం అనేది జరుగుతుంది. అండ్ దెన్ బై ద టైం వాళ్ళు మన దగ్గర కన్సల్టేషన్కి వచ్చే వరకు కొంచెము ఎగ్స్ తగ్గిపోవడం కానీ ఇలాంటి సమస్యలు కూడా ఎదుర్కొంటుంటాం. సో 2 ఎక్స్ట్రీమ్స్ ఆఫ్ ఏజ్ గ్రూప్స్ చూస్తూ ఉంటామండి, ఎస్పెషలీ మన కంట్రీలో. ఓకే, మీరన్నట్టు ఏజ్ పరంగా కాకుండా కెరీర్ పరంగా చాలా మంది పోస్ట్పోన్ చేసుకుంటూ ఉంటారు. అసలు అలా పోస్ట్పోన్ చేసుకోవడం అనేది ఎంతవరకు కరెక్ట్? ఎన్ని రోజులు పోస్ట్పోన్ చేసుకోవచ్చు? ఒక కాల్ తర్వాత చూద్దామా. హలో హలో, చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మీ పేరు? మాది ఖమ్మం డిస్ట్రిక్ట్ మేడం. ఓకే, మీ పేరు చెప్పండి. ఖమ్మం డిస్ట్రిక్ట్, కల్లూరు దగ్గర బంజరండి మాది. మీ సమస్య చెప్పండి. ప్రమీల అండి, మాది ఖమ్మం డిస్ట్రిక్ట్ అండి. ఓకే, చెప్పండి. ప్రమీల అండి, సమస్య చెప్పండి ప్రమీల గారు. సంతానం గురించి అండి. మ్యారేజ్ అయ్యి 6 years అయింది మేడం. చెప్పండి అమ్మా. మా హస్బెండ్ కేమో కణాలు తక్కువ ఉండి అన్నారు. ఓకే. నాకేమో నీటి బుడగలు ఉండి అన్నారు మేడం. ఓకే అండి. సో ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకున్నారండి? IUI ద్వారా కూడా కణాలు ఎక్కించారు మేడం. ఓకే అండి. సో ఈ ట్రీట్మెంట్ IUI అనేది ఎన్నిసార్లు జరిగిందమ్మా? 3 సార్లు. ఓకే అండి. మీ ఏజ్ ఎంత ఉంటుందమ్మా? 26 years మేడం. ఎంతండి? 26. ఓకే. సో ఏజ్ పరంగా చూస్తే 26 years చాలా యంగ్ ఏజ్ అండి. బట్ తనకున్న PCOD ప్రాబ్లం ఒక కారణం కాకుండా. చెప్పండి అమ్మా. 3 సార్లు IUI అయింది మేడం. అయినా కన్సల్ట్ కాలేదు మేడం, కన్సల్ట్ కాలేదు. కరెక్ట్ అమ్మా. ఓకే అండి, చెప్తున్నారు ప్రమీల గారు, వినండి. మీ హస్బెండ్ యొక్క శుక్రకణాల కౌంట్ ఏమన్నా తెలుసా అమ్మా మీకు? సో ఇలాంటి సమస్యకి మెయిన్గా మనము అర్థం చేసుకునేది ఏంటంటే, ఈవెన్ IUI ట్రీట్మెంట్లో కూడా రిజల్ట్స్ ఎప్పుడు ఉంటాయంటే, హస్బెండ్ యొక్క శుక్రకణాల నెంబర్స్ అనేవి కూడా మనం చూసుకోవాల్సి ఉంటుంది. ఎస్పెషలీ కౌంట్ అనేది బాగా తక్కువ ఉన్న వాళ్ళు, అంటే less than 5 million కౌంట్ ఉన్న వాళ్ళకి ఈ IUI ట్రీట్మెంట్ అనేది సూటబుల్ కాదండి. అట్లీస్ట్ more than 10 million కౌంట్ అనేది ఉండాల్సి ఉంటుంది. అదేవిధంగా కదలిక ఏదైతే స్పర్మ్ యొక్క మొటిలిటీ అనేది ఉంటుందో అది కూడా more than 35% ఉంటే మనకు ఈ IUI ట్రీట్మెంట్ అనేది సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఏంటంటే, ఎప్పుడైతే పురుషుల్లో మరియు స్త్రీలో రెండు పక్కల కారణాలు ఉన్నప్పుడు ఇలాంటి సింపుల్ ట్రీట్మెంట్స్ లైక్ IUI అనేది కొంచెం సక్సెస్ అవ్వడం అనేది కొంచెం కష్టంగా ఉంటుంది. అండ్ మ్యాక్సిమం ఇలాంటి కేసెస్లో మన కౌంట్ తక్కువ ఉన్నప్పుడు 3 times కంటే ఎక్కువ IUI ట్రీట్మెంట్స్ కూడా చేసుకోవడం అనేది కరెక్ట్ కాదండి. అండ్ ఇలాంటప్పుడు నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ట్రీట్మెంట్ లైక్ IVF అనేది సజెస్టబుల్ ఉంది. రైట్, IVF ఎప్పుడు చేసుకోవాలనేది మనం ఈ క్వశ్చన్ తర్వాత మాట్లాడదాం. ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు అసలు ఏ ఏజ్ వరకు, ఎన్ని ఇయర్స్ వరకు పోస్ట్పోన్ చేసుకోవచ్చు? సో పెళ్ళైన తర్వాత
ఒకవేళ లేడీ ఏజ్ అనేది మోర్ దెన్ 30 years ఉంటే డెఫినెట్లీ ఒకసారి గైనకాలజిస్ట్ కానీ లేకపోతే ఫర్టిలిటీ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళి ఒక కన్సల్టేషన్ తీసుకుని వాళ్ళ యొక్క ఇవాల్యుయేషన్, అంటే మన ఒక ఫర్టిలిటీ ఎలా ఉంది, మనకు కొన్ని ఫర్టిలిటీ టెస్ట్లు ఉంటాయండి, దాంతో మనకు మన ఎగ్ కౌంట్ ఎలా ఉంది, మనము పోస్ట్పోన్ చేసుకుంటే పర్లేదా ఏంటి అనేది మనము తెలుసుకోవచ్చు అనమాట. సో అది తెలుసుకున్న తర్వాత మనం ఆ డిసిషన్ అనేది తీసుకోవచ్చు, మనం వెయిట్ చేయొచ్చా లేదా అనేది, ఎస్పెషలీ 30 దాటిన తర్వాత. అండ్ ఆల్ ద మోర్ 35 దాటిన తర్వాత మాత్రం ఖచ్చితంగా పోస్ట్పోన్ చేసుకునే ముందు డాక్టర్ని కన్సల్ట్ అయితే బెటర్ అనమాట. అదేవిధంగా కెరియర్ అనేది డెఫినెట్లీ మనకి ఇంపార్టెంట్. అండ్ ఈ జనరేషన్ ఉమెన్ ఎవ్రీబడి అందరూ కెరియర్ కోసం ప్లాన్ చేసుకుంటారు, ఎడ్యుకేషన్ ఇవన్నీ కూడా మన రైట్స్, మనం తప్పకుండా దాని గురించి కాన్సన్ట్రేట్ చేయాలి. అదేవిధంగా మన ఫ్యామిలీ యొక్క బ్యాలెన్సింగ్ అనేది కూడా చేసుకోవడం చాలా ముఖ్యం అనమాట. సో ఇప్పుడు లాట్ ఆఫ్ టైమ్స్ మనం యంగ్ జనరేషన్ చూస్తే ఈవెన్ అట్ ద ఏజ్ ఆఫ్ 35 కూడా వాళ్ళు పెళ్లి చేసుకోకుండా వాళ్ళ కరెక్ట్ లైఫ్ పార్ట్నర్ దొరకలేదని, లేకపోతే కెరియర్ మూలంగా వాళ్ళు పెళ్లి చేసుకోపోవడం అనేది చూస్తూ ఉంటాం. సో ఇలాంటప్పుడు కూడా మీరు డాక్టర్ని కన్సల్ట్ చేసి, మనకి ఇప్పుడు అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఉన్నాయండి, లైక్ ఏమంటారు ఊసైడ్ ఫ్రీజింగ్ అంటాం, అంటే మన అండాల్ని మనం స్టోర్ చేసుకోవచ్చు అనమాట. సో ఇలాంటి ట్రీట్మెంట్ అనేది మనకి ఆప్షన్ ఉంది, బట్ ఇది మనము అవసరం ఉన్నప్పుడే వాడాలి. అంటే దీనికోసం మనం పెళ్లి చేసుకోకుండా ఉండడం, లేకపోతే అలా అది కాకుండా మనం పోస్ట్పోన్ చేసుకోవడం అనేది చేయకూడదు. లాస్ట్ ఆప్షన్, ఎస్ డెఫినెట్లీ. నెక్స్ట్ కాల్ చూద్దాం. హలో హలో, చెప్పండి అమ్మ, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హైదరాబాద్ నుంచి మేడం. మీ పేరు చెప్పండి. రమ్య అండి. రమ్య గారు, మీ సమస్య ఏంటి? మేడం, నేను సంతానం గురించి హాస్పిటల్లో చూపించుకున్నాను అనమాట. మామూలుగా నాకు రైట్ సైడ్ ట్యూబ్ బ్లాక్ ఉందని చెప్పారు. రీసెంట్ అట్లనే ట్రీట్మెంట్ జరుగుతుంది. రీసెంట్ గా నాకు ఒకటి సిస్ట్ అనేది రైట్ సైడ్ కనిపిస్తుంది అన్నారు. అయితే ఇప్పుడు బ్లాక్ ఉంది ఆల్రెడీ, రైట్ సైడ్ సిస్ట్ ప్రాబ్లం అనేది ఉందన్నారు. ఇప్పుడు నేను లాప్రోస్కోపీ చేయించుకోవాలా లేక ఐఐకి వెళ్ళాలా, అసలు సిస్ట్ అంటే ఏంటి అనేది కొంచెం క్లియర్ గా చెప్పరా మేడం? ఓకే, మీ ఏజ్ ఎంత ఉందమ్మా? 26 మేడం. ఓకే, ఇదివరకు ఏమన్నా ట్రీట్మెంట్స్ జరుగున్నాయమ్మా? మామూలుగా మన ఫాలిక్యులర్ స్టడీ ట్రీట్మెంట్ ఒకటి ఉంటుంది కదా మేడం, అదొకటి జరిగింది. మామూలుగా ఇంజెక్షన్స్ ఇచ్చారు. ఓకే, ఎన్ని ఇయర్స్ అయిందమ్మా మ్యారేజ్ అయ్యి? ఇప్పుడు 4 years మేడం రన్నింగ్. ఓకే, సో ఈ సిస్ట్ అనేది ఎలాంటి సిస్ట్ అని చెప్పారమ్మా? దాని గురించి డీటెయిల్స్ ఏమన్నా ఉన్నాయా? సిస్ట్ అంటే మామూలుగా వాటర్ బబుల్స్ అంటారు కదా మేడం, అట్లా అన్నారు. అదే, సో ఇది అంటే దాంట్లో రకరకాల సిస్ట్లు ఉంటాయమ్మా. కొన్ని మనకు సర్జరీ అవసరం ఉంటుంది, కొన్నిటికి సర్జరీ అవసరం ఉండదు అనమాట. సో అన్లెస్ మీరు నాకు ఆ క్లారిటీ ఇస్తే తప్ప నేను కరెక్ట్గా అడ్వైస్ చేయలేనండి. బట్ జనరల్గా చెప్పేది ఏంటంటే, నీటి బుడగల సమస్య ఉన్న వాళ్ళకి కంపల్సరీ మనము లాప్రోస్కోపీ ద్వారా ఆ సిస్ట్లను కరిగించడం అనేది కంపల్సరీ కాదండి. వాళ్ళకి మెడికేషన్తో మనము ట్రై చేయొచ్చు అనమాట. బట్ ట్యూబల్ బ్లాక్ ఉంది కాబట్టి దీని గురించి మనం లాప్రోస్కోపీ సజెస్ట్ చేస్తాము. అదేవిధంగా ఈ నీటి బుడగల సమస్య కాకుండా కొన్ని వేరే సిస్ట్లు ఉంటాయమ్మా, లైక్ ఎండోమెట్రియాటిక్ సిస్ట్ అంటాము, లేకపోతే సీరస్ సిస్ట్ అడినోమా అంటారు. ఇలాంటివి కొన్ని సిస్ట్లు అనేవి అవి కరగకుండా అలానే ఉండిపోతాయి అనమాట. ఇలాంటి సిస్ట్లకు అనేది మనం ఖచ్చితంగా దానికి లాప్రోస్కోపీ చేసి ఆ సిస్ట్ క్లియర్ చేసిన తర్వాతనే మనము ప్లాన్ చేసుకోవడము ఉంటుందన్నమాట. సో ఆ సిస్ట్ బట్టి మనకు అడ్వైజ్ ఉంటుందమ్మా, ఎలాంటి సిస్ట్ అండ్ మీ యొక్క పూర్తి రిపోర్ట్స్ చూస్తే తప్ప మనం కరెక్ట్గా అడ్వైజ్ చేయలేము. రైట్, నెక్స్ట్ కాల్ చూద్దాం. హలో, లైన్ లో ఉన్నారండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మేడం నమస్తే మేడం. చెప్పండి. నా పేరు రాజు మేడం, భువనగిరి. ఓకే, సమస్య మా మిసెస్ ఏజ్ వచ్చేసి 27 ఉంది మేడం, నాకు 35 ఉంది. ఓకే మా, చెప్పండి. మ్యారేజ్ అయ్యి 11 years అవుతుంది మేడం. ఓకే, 11 years అండి. 11 సంవత్సరాలు. పాప ఉంది 9 years పాప. ఓకే మా. సెకండ్ కాన్పు మేము అంటే 1 year బ్యాక్ ఏం జరిగిందంటే, పాప 7 months లో అబార్షన్ జరిగింది మేడం. ఓకే అండి. మాయ పలిగిపోయి బ్లీడింగ్ అయిన తర్వాత అబార్షన్ అయింది, సిజరీన్ చేసి తీసేశారు. ఓకే మా. వెంటనే 2 months తర్వాత మళ్ళీ కన్సీవ్ అయింది. అంటే ఆఫ్టర్ 9 years పాప ఉంది ప్రజెంట్ ఇప్పుడు. అంటే 1 year బ్యాక్ జరిగింది. ఓకే, 11 years నుంచి సెకండ్ కన్సీవ్ అవ్వడానికి పాప పుట్టి చనిపోయిన తర్వాత ఇంకో పాప, సెకండ్ పాప 2 months తర్వాత వెంబడే కన్సీవ్ అయిందండి. అయితే స్థానిక గైనకాలజిస్ట్ ఏం చెప్పారంటే ఫిల్స్ వాడి తీసేయమన్నారు. ఎందుకంటే కుట్లు పచ్చి ఉంటాయి, మళ్ళీ ఇంత తొందరగా ఎర్లీగా కన్సీవ్ కాకూడదంటే
ఇప్పటికి 1 year అవుతుంది, మళ్ళీ కన్సీవ్ అవ్వట్లేదు. పీరియడ్స్ అయితే రెగ్యులర్ గా వస్తాయి మేడం. మీకున్న సమస్య దీన్ని మనము సెకండరీ ఇన్ఫర్టిలిటీ అంటామండి. అంటే ఒక అబార్షన్ తర్వాత కానీ లేకపోతే ఒక డెలివరీ తర్వాత కానీ మళ్ళీ మనకు సంతానం కావట్లేదు అన్నప్పుడు దాన్ని సెకండరీ ఇన్ఫర్టిలిటీ అంటారనమాట. సో ఇలాంటి సమస్య మనకు ఐదర్ మనకు యూట్రస్లో ప్రాబ్లం అయినా ఉండొచ్చు, లేకపోతే ఫెలోపియన్ ట్యూబ్స్లో బ్లాక్ అయ్యానా ఉండొచ్చు. సో ఫస్ట్ మనకు ట్రై చేస్తున్నాము కన్ఫర్మ్ అవ్వట్లేదు అన్నప్పుడు ఫెలోపియన్ ట్యూబ్ టెస్టింగ్ అంటే హెచ్ఎస్జీ అంటాం దాన్ని. ఒక ఎక్స్రే తీస్తే మనకు ఆ ట్యూబ్స్ బ్లాక్ అయి ఉన్నాయా లేకపోతే ఓపెన్ అయి ఉన్నాయా అనేది మనకు తెలుస్తుంది. అదేవిధంగా ఒక అల్ట్రాసౌండ్ ద్వారా మనకు యూట్రస్లో లేయర్ ఏమన్నా ప్రాబ్లం అయిందా, దాంట్లో ఏమన్నా ఇన్ఫెక్షన్ అయిందా అనేది కూడా మనము తెలుసుకోవచ్చు అనమాట. సో ఈ 2 టెస్టుల ద్వారా మనకు మెయిన్గా ఎక్కడ ప్రాబ్లం అవుతుంది అనేది తెలుస్తుంది. దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఉంటుందండి. ఓకే. అంటే బేబీకి అంత గ్యాప్ తీసుకుని ట్రై చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్? అవునండి. సో ఇప్పుడు 9 years 9 బేబీ years. అన్నారు. అవును. ఓకే, సెకండ్ కూడా బేబీ అన్నారు, బట్ అది మిస్క్యారీ అయిపోయింది. కానీ అంత గ్యాప్ ఏంటి? అదే. సో మనం మాట్లాడుకున్నట్టు చాలామంది కెరియర్ పరంగా కానీ లేకపోతే ఇంకా మేము సెటిల్ కాలేదు, లేకపోతే చాలామంది ఫస్ట్ బేబీ తర్వాత సెకండ్ బేబీ వద్దు అనుకున్న వాళ్ళు కూడా ఉంటారు. కొన్ని ఇయర్స్ తర్వాత ఎస్పెషలీ పాండమిక్ తర్వాత చాలామందికి సెకండ్ చైల్డ్ కావాలనేది స్టార్ట్ అయిందనమాట. ఎందుకంటే ఇంట్లో ఒకటే బేబీ ఉన్నప్పుడు కష్టంగా ఉంది, ఇంకో బేబీ కావాలి అన్నట్టు. సో అది ఒకటి ఉంటుంది. అది కాకుండా ఇంకో సమస్య ఏంటంటే వాళ్ళు బేబీ కొంచెం ఏజ్ పెరిగాక ప్లాన్ చేసుకుందాం, లేకపోతే ఇనిషియల్గా వాళ్ళకి ఆ ప్లానింగ్ అనేది ఉండదు, తర్వాత వాళ్ళు ప్లాన్ చేసుకుని ఉంటారు. ఇవి కొన్ని పర్సనల్ రీజన్స్ ఉండొచ్చండి. బట్ ఇందులో ఏంటంటే ఏజ్ అనేది ముఖ్యం. అమ్మాయి ఏజ్ 26 years కాబట్టి 9 years తర్వాత ప్లాన్ చేసుకున్న దాంట్లో పర్లేదండి. అదేవిధంగా అదే 30 years ఏజ్ వాళ్ళు 9 years తర్వాత ప్లాన్ చేసుకుంటే అమ్మాయి అదే 40 years వస్తాయి. సో అది ఇబ్బంది అన్నమాట. సో ఏజ్ అనేది ముఖ్యం అక్కడ. రైట్, నెక్స్ట్ కాల్ చూద్దాం. హలో. అంటే నాకు మ్యారేజ్ అయ్యి 1 year అవుతుంది. నాకు పీసీఓడి ప్రాబ్లం ఉండే మేడం. ఓకేమా. దానివల్లనే నా ఇది అవ్వట్లేదు అని చెప్పేసి కాల్ చేశాను మా. ఓకే. మీరు అంటే పీరియడ్స్ ఎలా వస్తాయమ్మా, నెలసరిలు ఎలా వస్తాయి? గ్యాప్ అంటే మెడిసిన్స్ వేస్తేనే వస్తుంది మ్యామ్. ఓకే. మీరు ఎవరినైనా కన్సల్ట్ చేశారమ్మా? గైనకాలజిస్ట్ ఎవరినైనా కన్సల్ట్ చేశారా? చేశాను మ్యామ్. ఓకే. సో అందులో వాళ్ళు కొన్ని హార్మోన్ టెస్ట్లు అవి చేసుంటారు కదమ్మా? అంటే ఇది చేశాను మ్యామ్, పెల్విక్ స్కాన్ ఇవన్నీ చేసి పీసీఓడి ఉంది అని చెప్పేసి అన్నారు. ఓకే. మీ ఏజ్ ఎంతమ్మా? 24 years మ్యామ్. ఓకే. సో అంటే ఈ పీసీఓడి ప్రాబ్లం మీ వెయిట్ ఎంత ఉంటుండొచ్చమ్మా? అంటే 2 ovaries ఉంది మ్యామ్, సిస్టర్స్. ఓకే. సో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మ్యారేజ్ అయ్యి 1 year అంటున్నారు కాబట్టి పీసీఓడి ప్రాబ్లంకి ఫస్ట్ మనం చేసేది ఏంటంటే మన యొక్క లైఫ్ స్టైల్ అనేది కరెక్ట్ చేసుకోవడం. ఒకవేళ ఎక్సర్సైజ్ కానీ డయట్ కానీ సరిగ్గా లేనప్పుడు కంపల్సరీ డైలీ రొటీన్గా కరెక్ట్ ఎక్సర్సైజ్ చేసుకోవడం కానీ, అదేవిధంగా డయట్ అనేది కరెక్ట్గా ఫాలో అవ్వడం కానీ ఇంపార్టెంట్ అనమాట. చాలామంది డయట్ అండ్ ఎక్సర్సైజ్ ద్వారా వెయిట్ రెడ్యూస్ అయినప్పుడు, కరెక్ట్ డయట్ తీసుకున్నప్పుడు వాళ్ళకి పీరియడ్స్ అనేవి రెగ్యులర్గా వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా న్యాచురల్గా కన్సీవ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. అయితే ట్రీట్మెంట్కి వస్తే మీకు అంటే ఇది డయట్ అండ్ ఎక్సర్సైజ్ తర్వాత కూడా మనకు పీరియడ్స్ రెగ్యులర్గా రావట్లేదు, తర్వాత కన్సీవ్ కూడా అవ్వట్లేనప్పుడు అప్పుడు ట్రీట్మెంట్స్కి షిఫ్ట్ అవ్వాలన్నమాట. వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం అనేది కూడా మనకు కరెక్ట్ కాదమ్మా. అయితే ట్రీట్మెంట్కి వస్తే సింపుల్ మెడికేషన్స్ ఉంటాయమ్మా. ఏది అండం పెరగడానికి అనేది మనము ఫర్టిలిటీ డ్రగ్స్ అనేవి ఉంటాయన్నమాట. ఈ ఫర్టిలిటీ డ్రగ్స్ అని తీసుకొని మనం అండం పెరిగేటట్టు స్కాన్లో చూసుకొని హస్బెండ్ అండ్ వైఫ్ కలిసి ఉండడం అనేది దాన్ని సింపుల్ ఓవులేషన్ ఇండక్షన్ అండ్ టైమ్డ్ ఇంటర్కోర్స్ అంటాము. ఇలాంటి సింపుల్ ట్రీట్మెంట్స్ ద్వారా యూజువల్గా మనకు 70 to 80% పేషెంట్స్కి కన్సీవ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఓకే మేడం, ఇంకోటి మెడిసిన్ వేస్తేనే పీరియడ్ రావడం అనేది అసలు ఎంతవరకు కరెక్ట్? చాలా మందికి 29, 28 days, 45 days వరకు కూడా రాకుండా ఉంటుంది. బట్ అది 45 days అనేది కరెక్టా? రావచ్చు అంటారా? సో 45 days వరకు పీసీఓడి అనేది చాలా మందికి మిస్కన్సెప్షన్ ఏంటంటే, మేడం మాకు టాబ్లెట్స్ వేసుకుంటేనే వస్తుంది, సో మేము టాబ్లెట్స్ వేసుకోవాలని లేదు, ఆ హార్మోనల్ టాబ్లెట్స్ మాకు వాడాలని లేదు, మేము న్యాచురల్గా చూస్తామని అనుకుంటారు. అయితే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అంటే ఒక లేడీకి అట్లీస్ట్ 35 to 45 daysలో పీరియడ్స్ అనేది రావడం ఇంపార్టెంట్. మనము అది నెగ్లెక్ట్ చేసుకొని
3 months 6 months అనేది న్యాచురల్గా పీరియడ్స్ రావాలని వెయిట్ చేస్తే మన యొక్క గర్భసంచి ఒక పొర ఏదైతుందో అది చాలా మందంగా అయిపోయి తర్వాత ఎక్సెసివ్ బ్లీడింగ్ అయిపోయి తర్వాత వేరే సమస్యలు కూడా ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. సో ఈవెన్ మెడికేషన్ తీసుకున్నా పర్లేదు, అట్లీస్ట్ 45 days కన్నా ఒక మెన్స్ట్రుయేషన్ రావడం అనేది ఇంపార్టెంట్. అది ఒకటి. సో ఈ పీసీఓడి పేషెంట్స్కి మనం మేజర్గా చూస్తుందంటే అయితే టాబ్లెట్స్ వాడితే కానీ రావడం, లేకపోతే లేట్గా రావడం అనేది చూస్తూ ఉంటాం. సో దీనికి మనం క్యూర్ కోసము వెయిట్ చేయలేమండి. వీ జస్ట్ నీడ్ టు అండర్స్టాండ్ మన యొక్క లైఫ్ స్టైల్ అనేది మనం చేంజ్ చేసుకుంటే, డయట్ కానీ ఎక్సర్సైజ్ కానీ మనం పాటించుకొని మనం తద్వారా మనం దీన్ని కొంచెం మెన్స్ట్రువల్ సైకిల్స్ని కరెక్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది. అదేవిధంగా కొన్ని నాన్ హార్మోనల్ మెడికేషన్స్ ఉంటాయి, లైక్ ఇన్సులిన్ సెన్సిటైజర్స్ కానీ మయోనిసిటాల్ అని, ఇలాంటి మెడికేషన్ ద్వారా మనము ఈ పీరియడ్స్ ప్రాబ్లమ్ కొంతవరకు కరెక్ట్ చేసుకోవచ్చు అనమాట. దీనికి నేను పేషెంట్స్కి ఒకటే చెప్తానమాట, మీరు థైరాయిడ్ ప్రాబ్లం ఉంటే డైలీ థైరాయిడ్ మెడిసిన్ వేసుకుంటారు, మీకు డయాబెటీస్ ఉంటే మీరు డైలీ డయాబెటీస్ మెడిసిన్ వేసుకుంటారు. అదే పీరియడ్ సమస్య వచ్చే వరకు నేను మెడిసిన్ వాడాలని లేదు, నాకు పీరియడ్స్ న్యాచురల్గా రావాలి అని 6 months కూడా వెయిట్ చేస్తుంటారు, విచ్ ఇస్ నాట్ కరెక్ట్ అండి. అంటే ఇప్పుడు 45 daysకి రావడం అనేది హెల్దీ అంటారా? పర్వాలేదు, ఐ వోంట్ సే ఇట్ ఈస్ హెల్దీ, బట్ పీసీఓడి అనే హార్మోనల్ ప్రాబ్లంలో ఇలాంటి సమస్య ఉంటుందండి. సో అలాంటప్పుడు డాక్టర్ని కన్సల్ట్ అయ్యి దాని గురించి కరెక్ట్ ట్రీట్మెంట్ తీసుకోవడం అనేది ఇంపార్టెంట్. అంటే రెగ్యులర్గా మెడిసిన్ వేసుకుంటే రావడం అది ఓకేనా? వేసుకోవచ్చా? వేసుకోవచ్చండి, వేసుకోవచ్చు. అందులో తప్పేం లేదండి, ఖచ్చితంగా వేసుకోవచ్చు. వేసుకుంటే మనకు ఉపయోగం జరుగుతుంది తప్ప నష్టం ఏం జరగదండి. ఓకే, సంతానలేమి అంటే ఎగ్జామినేషన్ విషయానికి వస్తే అసలు ఎప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళి మనం సంప్రదించాలి? అసలు వాటికి ఏ ఎగ్జామినేషన్ ఉంటుంది, ఏమేం చేయాలి? ఓకే, సో యూజువల్గా మనం అనుకున్నట్టు ఒక 1 year వరకు హస్బెండ్ అండ్ వైఫ్ కలుస్తున్నారు, ట్రై చేస్తున్నారు, వాళ్ళకు ఒక ప్రెగ్నెన్సీ అనేది రాలేదు. సో ఇలాంటప్పుడు మీరు డాక్టర్ దగ్గరికి వెళ్తారు. సో డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మెయిన్గా ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్, డాక్టర్ ఒక 1/2 an hour టైం తీసుకొని మీ యొక్క డీటెయిల్గా మీ యొక్క హిస్టరీ తీసుకుంటారండి. అంటే హస్బెండ్ వైఫ్ది వాళ్ళ యొక్క హెల్త్ ఇష్యూస్ ఏమున్నాయి, వాళ్ళకి ఇదివరకు ఏమైనా సర్జరీస్ అయ్యాయా, వాళ్ళకి ఏమన్నా హెల్త్ పరంగా ఏమైనా సమస్యలు ఉన్నాయా, అదేవిధంగా లేడీస్లో వాళ్ళ యొక్క సైకిల్స్ ఎలా వస్తున్నాయి, మెన్సెస్ రెగ్యులర్గా వస్తున్నాయా లేదా అనేది చూస్తారు. అదేవిధంగా పురుషుల్లో చూస్తే వాళ్ళకి ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా, వాళ్ళు ఏమైనా మెడికేషన్ మీద ఉన్నారా, అదేవిధంగా వాళ్ళకి ఏమైనా హ్యాబిట్స్ ఉన్నాయా, లైక్ స్మోకింగ్ కానీ డ్రింకింగ్ కానీ ఇలాంటి హ్యాబిట్స్ ఉన్నాయా, వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ ఎలా ఉంది, హెల్దీ లైఫ్ స్టైల్ ఉందా లేదా వాళ్ళ. అదేవిధంగా నెక్స్ట్ ఆఫ్టర్ ప్రాపర్ డీటెయిల్ హిస్టరీ తీసుకున్న తర్వాత నెక్స్ట్ ఇవాల్యుయేషన్కి వస్తే డిపెండింగ్ ఆన్ ద పేషెంట్ యొక్క ఏజ్ బట్టి, వాళ్ళ యొక్క ప్రాబ్లం బట్టి, వాళ్ళకి హిస్టరీ మనం తీసుకున్నప్పుడు ఒక డయాగ్నోసిస్కి వచ్చేస్తామన్నమాట, ప్రొవిజనల్ డయాగ్నోసిస్ అంటాం. దీని తర్వాత మనకు ఇన్వెస్టిగేషన్స్ ఉంటాయి. ఇన్వెస్టిగేషన్స్లో ఫస్ట్ బ్లడ్ టెస్ట్లు ఉంటాయండి. ఈ బ్లడ్ టెస్ట్లు అనేవి లేడీస్కి హార్మోనల్ బ్లడ్ టెస్ట్ చేస్తాము, లైక్ థైరాయిడ్ కానీ ప్రొలాక్టిన్ కానీ, ఫర్టిలిటీ హార్మోన్స్ ఉంటాయి లైక్ LH, FSH అండ్ AMH అంటాము. ఈ ఫర్టిలిటీ హార్మోన్స్ అండ్ ఈ థైరాయిడ్ హార్మోన్స్ ఇవన్నీ చెక్ చేసుకొని ఇందులో ఏమైనా సమస్య ఉందా అనేది మనము నిర్ధారించుకుంటాం. అదే జెంట్స్కి వస్తే మనకు సీమెన్ అనాలిసిస్ అంటాం, అంటే శుక్రకణాలు క్వాంటిటీ ఎంత ఉంది, అదొకటి చెక్ చేసుకుంటాం. సో ఇవి రెండింటి తర్వాత మనకు మేజర్గా ప్రాబ్లం ఏముంది అనేది ఒక అర్థమవుతుంది. దాని తర్వాత లేడీస్లో మనం ఒక అల్ట్రాసౌండ్ అనే ఎగ్జామినేషన్ అనేది చేస్తాం. ఈ అల్ట్రాసౌండ్ ఎగ్జామినేషన్ అనేది లేడీస్లో యూట్రస్లో ఏమైనా సమస్యలు ఉన్నాయా, అదేవిధంగా ఓవరీస్లో నీటి బుడగల సమస్యలు ఉన్నాయా అనేది మనం చెక్ చేసుకుంటాం. సో ఇవన్నీ కూడా మనకు నార్మల్గా వచ్చినప్పుడు నెక్స్ట్ ప్రాబ్లం అనేది ట్యూబ్స్లో ఏదన్నా బ్లాక్ ఉందా అనేది చెక్ చేసుకుంటాం. సో ఈ ట్యూబల్ బ్లాక్ అనేది మనము ఫస్ట్ ఇనీషియల్ అసెస్మెంట్లో ఎప్పుడు చేయము, యూజువల్లీ దట్ విల్ బి ఇన్ ద నెక్స్ట్ స్టెప్ అనమాట, బికాజ్ ఇట్స్ అన్ ఇన్వేజివ్ ప్రొసీజర్ కాబట్టి. సో ఇవన్నీ ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత మనం ఫైనల్గా కన్క్లూజన్కి వస్తాం, అంటే ఎక్కడ ప్రాబ్లం ఉంది, పేషెంట్కి ఓవులేషన్లో ప్రాబ్లం ఉందా, లేకపోతే ట్యూబల్ బ్లాక్ ఏమన్నా ఉందా, అదేవిధంగా హస్బెండ్ యొక్క స్పర్మ్ కౌంట్ ఏమైనా ప్రాబ్లం ఉందా, అది చూసుకున్న తర్వాత మనము కరెక్ట్గా ట్రీట్మెంట్ అనేది ప్లాన్ చేసుకొని వాళ్ళకి కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఇక్కడ ప్రాబ్లం ఉంది, ఈ ప్రాబ్లంకి ఇది మన ట్రీట్మెంట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేసి చేయాల్సి ఉంటుందండి. రైట్, నెక్స్ట్ కాల్ చూద్దాం. లైన్లో ఉన్నారు. హలో, చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, మీ సమస్య ఏంటి? హలో మేడం, నేను సంగారెడ్డి నుంచి మాట్లాడుతున్నాం మేడం. చెప్పండి మేడం. మా ఫ్రెండ్కి 17 years అయింది మేడం మ్యారేజ్ అయ్యి. ఎన్ని డేస్ అండి? 17 years అయింది పెళ్లి. 17 years, ఓకే అండి.
మీ ఫ్రెండ్ ఏజ్ ఎంత అండి? మేడం చాలా హాస్పిటల్లో చూపించుకుంది, అసలు ఏమీ రెస్పాన్స్ లేదు. ఇవన్నీ మొత్తం అన్నీ అయిపోయినాయి మేడము. మళ్ళీ మిమ్మల్ని కలవాలనుకుంటున్నాము. ఎక్కడ మేడం అడ్రస్? ఓకే, మీ ఫ్రెండ్ యొక్క ఏజ్ ఎంత ఉంటుందమ్మా? 23 ఉంది మేడం. 23 ఇయర్స్ అండి? 23-24 దాకా ఉంటుంది మేడం. అంటే మరి మ్యారేజ్ అయ్యి 17 ఇయర్స్ అంటున్నారు? లేదు మేడం, ఆమె మ్యారేజ్ అయ్యి 17 ఇయర్స్ అయింది. ఆమె 17 తొందరగా చేసిరు పెళ్లి. 17 ఇయర్స్ ఏజ్ లో మ్యారేజ్ అయినట్టుంది. ఇప్పుడు ఏజ్ ఎంతమ్మా? 23 ఇయర్స్ అంటున్నారా? లేదు మేడం, 23-24 ఉండొచ్చు మేడం. సో చాలా అంటే చిన్న వయసు కాబట్టి మీ యొక్క పూర్తి రిపోర్ట్స్ మనము ఇవాల్యుయేట్ చేసుకొని అసలు ట్రీట్మెంట్ అవసరమా లేదా అనేది ఫస్ట్ అండ్ ఏం ట్రీట్మెంట్స్ జరిగినాయి అని చూసుకున్న తర్వాతే మనం వివరంగా దాని గురించి అడ్వైజ్ ఇవ్వగలుగుతామమ్మా. ఓకే, నెక్స్ట్ కాల్ చూద్దాం. హలో హలో, నేను రాజేష్ మాట్లాడుతున్నానండి, హైదరాబాద్ నుంచి. చెప్పండి. సో నాకు మ్యారేజ్ అయ్యి 6 ఇయర్స్ అయిందండి. సో అంటే మేము కపుల్ ఆఫ్ హాస్పిటల్స్ తిరిగాము. సో అయితే ఒకసారి ఐయుఐకి కూడా రీచ్ అవుట్ అయ్యామండి, బట్ నో రిజల్ట్. సో నాకు మా మిస్సెస్ కి వచ్చేసి ఏజ్ గ్యాప్ 5 ఇయర్స్ ఉంటుందండి. సో అంటే మేము ఈ సిచ్యువేషన్ లో ఐవీఎఫ్ కి అంటే ఎలిజిబుల్ వెళ్ళొచ్చా లేదా ఏంటనే సజెషన్. ఓకే, సో మీ వైఫ్ ఏజ్ ఎంత అన్నారండి? మా వైఫ్ ఏజ్ ఇప్పుడు 30 అండి. ఓకే, సో ఐయుఐ ట్రీట్మెంట్ అనేది చాలా సింపుల్ ట్రీట్మెంట్ అండి. సో దీంట్లో రిజల్ట్స్ అనేవి 10-15% కంటే ఎక్కువ ఉండవండి. ఎందుకంటే అది మనము శుక్రకణాలని జస్ట్ గర్భసంచిలోన అండముకి దగ్గరలోనే పెడుతున్నాం అంతే, మాత్రం దాన్ని అండము శుక్రకణం కలిసేటట్టు మనము చేయలేకపోతాం అనమాట ఐయుఐ ట్రీట్మెంట్లో. సో ఈ ఐయుఐ ట్రీట్మెంట్ అనేది మీకు ఎందుకు అడ్వైస్ చేశారండి? సో ఈ ఐయుఐ ట్రీట్మెంట్ అనేది చాలా సింపుల్ ట్రీట్మెంట్ అండి. ఇందులో రిజల్ట్స్ అనేవి మనకు 10-15% కంటే ఎక్కువ ఉండవు. సో యూజువలీ మనము అట్లీస్ట్ 3 times అన్న ఐయుఐ ట్రై చేయొచ్చు. ఈ ట్రీట్మెంట్ అనేది మనం ఐయుఐ నెక్స్ట్ కంటిన్యూ చేయాలా లేదా అనేది హస్బెండ్ యొక్క శుక్రకణాల రిపోర్ట్ బట్టి, అదేవిధంగా లేడీస్ యొక్క ఫర్టిలిటీ రిపోర్ట్స్ బట్టి, అంటే తనకు అండం ఉత్పత్తి శక్తి సరిగ్గా ఉందా లేదా అనేది చూసుకున్న తర్వాత మనం కంటిన్యూ చేయాలా లేదా అనేది నిర్ధారించుకోవచ్చు అనమాట. ఓకే, సో హాస్పిటల్కి ఏజ్ వైజ్గా వస్తారు, సంతానలేమికి కారణం ఏంటనేది తెలుసుకుంటారు. రిపోర్ట్స్ అన్నీ వచ్చాక ఎవరెవరికి ఎలాంటి ట్రీట్మెంట్స్ అవైలబుల్గా ఉంటాయంటారు, ఎవరెవరికి ఎలా చేస్తారు, అసలు చికిత్సలు ఏముంటాయి? ఒక కాల్ తర్వాత చూద్దాం మ్యామ్. హలో మేడం, గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం, నాకు మ్యారేజ్ అయ్యి 7 months అవుతుంది మేడం. చెప్పండి అమ్మా. హలో మేడం, గుడ్ ఆఫ్టర్నూన్. చెప్పండి అమ్మా. మేడం, హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి అమ్మా. నాకు మ్యారేజ్ అయ్యి 8 months అవుతుంది మేడం. ఓకే, అయితే నాకు ముందు నుండి ఇంకా పీరియడ్స్ ప్రాబ్లం ఉంది మేడం. ఓకేమా, ఏం ప్రాబ్లం ఉంది పీరియడ్స్ లో? ఎక్స్ప్లెయిన్ చేయగలరా? పీరియడ్స్ ఉంది మేడం, ఒక 2 months కి ఒకసారి, 3 months కి ఒకసారి అలా వస్తున్నాయి. ఓకేమా, అయితే చెక్ చేసుకుంటే ప్రొలాక్టిన్ హార్మోన్ చెప్పండి అమ్మా. ప్రొలాక్టిన్ హార్మోన్ డిక్రీజ్ ఉందని చెప్పేసి అన్నారు మేడం. ప్రొలాక్టిన్ హార్మోన్ డిక్రీజ్ ఉందా అమ్మా, ఇంక్రీజ్ ఉందా? డిక్రీజ్ ఉంది మేడం. ఓకే, దాని యొక్క వాల్యూ మీరు చెప్పగలుగుతారమ్మా? వాల్యూ గుర్తులేదు మేడం, కాకపోతే డిక్రీజ్ ఉంది అని చెప్పేసి డాక్టర్ చెప్పారు. సో ప్రొలాక్టిన్ హార్మోన్ డిక్రీజ్ అనేది ఇది సమస్య అనేది ఉండదమ్మా. యూజువల్గా ప్రొలాక్టిన్ హార్మోన్ ఎక్కువగా ఉండి దానివల్ల పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అవ్వడం అనేది చూస్తుంటాము. సో దాని గురించి మీరు కరెక్ట్గా తెలుసుకోవడం ఎంతైనా అవసరమ్మా. అఫ్ కోర్స్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నాయి అంటున్నారు కాబట్టి ఎండోక్రైనాలజిస్ట్ కానీ గైనకాలజిస్ట్ కానీ కలిసి డీటెయిల్గా మాట్లాడితే బెటర్ అమ్మా. అదేవిధంగా రిపోర్ట్స్ లేవు కాబట్టి నేను కరెక్ట్గా అడ్వైస్ చేయలేనమ్మా. రైట్, ఎటువంటి చికిత్సలు ఉంటాయంటారు? అంటే ముందుగానే ఐవీఎఫ్కి వెళ్ళిపోతారా, లేదు మెడికేషన్తో ముందు స్టార్ట్ చేసిన తర్వాత ఐవీఎఫ్కి వస్తారా? ఓకే, ట్రీట్మెంట్స్ పరంగా మనకు ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ డిపెండ్స్ ఆన్ ద పేషెంట్ యొక్క రిపోర్ట్స్ బట్టి ఉంటుందండి. ఒకవేళ పేషెంట్కి అండం తయారికలో ప్రాబ్లం ఉంది, అంటే పీసీఓడి అనే సమస్య ఏదైతే మనం ఇదివరకు మాట్లాడుకున్నామో, ఇలాంటి సమస్యకి చిన్న మెడికేషన్ అంటే ఫర్టిలిటీ డ్రగ్స్ ఇచ్చి అండ్ హస్బెండ్ అండ్ వైఫ్ కలిసి ఉండడం అనేది చెప్తాము. ఇది చాలా సింపుల్ ట్రీట్మెంట్ అండ్ దీంట్లో కూడా పేషెంట్స్కి బెనిఫిట్స్ ఉంటాయన్నమాట. సో ఓవులేషన్ ప్రాబ్లం ఉన్నప్పుడు మనం మెడికేషన్తో మనము
ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. అదేవిధంగా ట్యూబ్స్లో ఒకవేళ ప్రాబ్లం ఉంది, ట్యూబ్స్ బ్లాక్ అయి ఉన్నప్పుడు మనము దానికి యూజువల్లీ లాప్రోస్కోపీ అనేది సజెస్ట్ చేస్తాం అనమాట. ఈ లాప్రోస్కోపీలో మనము ఈ ట్యూబ్స్ అనేవి ఓపెన్ చేయడానికి ప్రయత్నం చేయొచ్చు. అయితే 50% ఆఫ్ ద పేషెంట్స్కి మనము ఓపెన్ చేయొచ్చు, ఇంకో 50% ఆఫ్ ద పేషెంట్స్కి దీన్ని కరెక్ట్ చేయలేకపోవచ్చు. ఓకే. ఎప్పుడైతే ఈ ట్యూబ్స్లో ప్రాబ్లం అనేది ఎక్కువగా ఉంది అండ్ ట్యూబ్స్ చాలా పాడైపోయి ఉన్నప్పుడు మనము అప్పుడు ఐవీఎఫ్ ట్రీట్మెంట్ అనేది సజెస్ట్ చేయాల్సి ఉంటుంది. అది కాకుండా ఒకవేళ హస్బెండ్ యొక్క వీర్యకణాల్లో కౌంట్ తక్కువ ఉండడం కానీ ఆ ప్రాబ్లం ఉన్నప్పుడు మనము సింపుల్ ట్రీట్మెంట్ లైక్ ఐయుఐ అంటే ఇంట్రాయూట్రైన్ ఇన్సెమినేషన్ అనే ట్రీట్మెంట్ సజెస్ట్ చేయొచ్చు అనమాట. సో ఈ ట్రీట్మెంట్లో ఏముంటుందంటే లేడీస్లో మనం మెడిసిన్స్ ఇచ్చి అండం తయారయ్యేటట్టు చేసుకున్న తర్వాత మనము ఈ హస్బెండ్ యొక్క శుక్రకణాలు తీసుకొని డైరెక్ట్గా గర్భసంచిలోన పెడతామన్నమాట. సో దట్ అందానికి దగ్గరలో ఉంటుంది అండ్ పురుషుల్లో ఉన్న తక్కువ కౌంట్ ప్రాబ్లం అనేది మనము ఈ ఐయుఐ ట్రీట్మెంట్ ద్వారా ఓవర్కమ్ అయ్యి ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు పెంచుకుంటాం అనమాట. సో అంటే ఐవీఎఫ్కి అసలు ఎలాంటి పరిస్థితుల్లో వెళ్తారు? ఎస్, వెరీ గుడ్ క్వశ్చన్ అండి. సో ఐవీఎఫ్ ట్రీట్మెంట్ అనేది మనము కొన్ని స్పెసిఫిక్గా కొన్ని ఇండికేషన్స్ ఉన్నప్పుడే చేయాలండి. సో ఇందులో ముఖ్యంగా మనకు ట్యూబ్స్ బ్లాక్ అయిపోయి ఉన్నాయి అండ్ అది ఓపెన్ చేసే అవకాశాలు లేనప్పుడు మనకు ఐవీఎఫ్ అనేది అది ఖచ్చితంగా మనకి ఇంకా ఐవీఎఫ్ తప్ప ఇంకే ఆప్షన్ ఉండదన్నమాట అలాంటి పేషెంట్స్కి. అదేవిధంగా హస్బెండ్ యొక్క శుక్రకణాలు అనేది చాలా తక్కువ మోతాదులో ఉన్నాయి, అంటే లెస్ దెన్ 5 million కౌంట్ ఉన్నప్పుడు అండ్ రిపీటెడ్గా అదే రిపోర్ట్స్ చూస్తున్నప్పుడు అది కూడా ఒక మనం అప్పుడు ఐవీఎఫ్ ఇక్సీ అనే ట్రీట్మెంట్కి వెళ్ళాల్సి ఉంటుంది. ఇది కాకుండా ఒకవేళ మనకు అండాశయాల్లో అండాలు చాలా తగ్గిపోయి ఉన్నాయి అండ్ లేడీస్ ఏజ్ మోర్ దెన్ 35 years అయిపోయింది అండ్ వాళ్ళు కన్సీవ్ అవ్వట్లేదు అన్నప్పుడు కూడా మనము ఐవీఎఫ్ ఇక్సీ ట్రీట్మెంట్ సజెస్ట్ చేస్తాం. రైట్, నెక్స్ట్ కాల్ చూద్దాం. లైన్లో ఉన్నారు. హలో హలో, చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, మీ సమస్య ఏంటి? మేడం నల్గొండ నుంచి కాల్ చేస్తున్నా మేడం. ఓకే, చెప్పండి అమ్మా. నాకు ఒక బాబు మేడం 9 months. ఓకేమ్మా. అయితే నేను టెస్ట్ చేయించుకుంటే మళ్ళీ ఇప్పుడు టెస్ట్ చేయించుకుంటే ప్రెగ్నెన్సీ అని టెస్ట్ వస్తుంది, బట్ అల్ట్రాసౌండ్ స్కాన్ లో ఎలాంటి నో ఎవిడెన్స్ అని వస్తుంది. ఎందుకని మా హస్బెండ్ మేము కొంచెం టెన్షన్ పడుతున్నాం. కాకపోతే లెఫ్ట్ సైడ్ లో చాలా నుంచి చాలా పెయిన్ వస్తుంది. ఓకే, అంటే ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ వచ్చిందమ్మా? అవును మేడం. అండ్ స్కాన్ లో డాక్టర్ గారు గైనిక్ డాక్టర్ చూసారు, బట్ ఎలాంటి గర్భసంచులు ఎలాంటి కనబడట్లేదు, హార్ట్ బీట్ కూడా ఎలాంటి ఎవిడెన్స్ లేదు, ఎందుకైనా మంచిది అని చెప్పి అల్ట్రాసౌండ్ స్కాన్ కి పంపించారు. అక్కడ కూడా ఎలాంటి నో ఎవిడెన్స్ అని వచ్చింది, బట్ పాజిటివ్ అని వస్తుంది అని చెప్పి ఇన్నర్ నుంచి లెఫ్ట్ సైడ్ లో పెయిన్ వస్తుంది. ఓకేమ్మా. సో మీరు ఏదైతే చెప్తున్నారో దాన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే గర్భసంచిలో మనకు ప్రెగ్నెన్సీ సూచనలు స్కాన్లో ఎలాంటిది కనిపించట్లేదు అండ్ లెఫ్ట్ సైడ్లో పెయిన్ వస్తుందని చెప్తున్నారు. సో ఇది ఒక ఎమర్జెన్సీ సిచ్యువేషన్ అమ్మా. మీరు నెగ్లెక్ట్ చేయకుండా ఇమీడియట్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళి కొన్ని బ్లడ్ టెస్ట్లు చేసుకోవాల్సి ఉంటుంది అండ్ లెఫ్ట్ సైడ్ పెయిన్ అంటున్నారు కాబట్టి మీరు ఇమీడియట్గా హాస్పిటల్కి వెళ్ళి సంప్రదించాల్సి ఉంటుందమ్మా. ఓకే, అసలు ఐవీఎఫ్ ఐయుఐకి తేడా ఏంటంటారు? ఐయుఐకి ఎప్పుడు వెళ్ళాలి? ఓకే, సో ఐయుఐ అండ్ ఐవీఎఫ్కి ట్రీట్మెంట్స్కి చాలా తేడా ఉంటుందండి. ఫస్ట్ ఐయుఐ ట్రీట్మెంట్ అనేది చాలా సింపుల్ ట్రీట్మెంట్. అందులో మనం చేసేది ఒకటి అండము తయారీక అయిన తర్వాత శుక్రకణాలని మనము ల్యాబ్లో దాన్ని వాష్ చేసుకొని దాన్ని ప్రోటీన్ మీడియా యాడ్ చేసి దాని కదలిక అనేది ఇంప్రూవ్ చేసుకున్న తర్వాత మనము ఆ శుక్రకణాలని మనము గర్భసంచిలోనే ప్రవేశపెడతాం. సో దాని తర్వాత శుక్రకణాలు ట్యూబ్లోనికి వెళ్ళి అండంతో కలిసి పిండం తయారవడం అనేది అది న్యాచురల్గా జరగాల్సిన ప్రాసెస్ అనమాట. సో ఇందులో సక్సెస్ రేట్ అనేది 10 to 15% కంటే ఎక్కువ ఉండదు. సో ఈ ట్రీట్మెంట్ అనేది మనం స్పెసిఫిక్గా చేసేది ఎప్పుడైతే హస్బెండ్ అండ్ వైఫ్ కలవలేకపోతున్నారో
ఏదైనా పురుషుల్లో ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు వాళ్ళు కలవలేకపోతున్న సమస్య ఉన్నప్పుడు ఈ ఐయుఐ ట్రీట్మెంట్ అనేది సజెస్ట్ చేస్తాము. అదేవిధంగా పురుషుల యొక్క కౌంట్ అనేది తక్కువ ఉన్నప్పుడు కూడా ఈ ఐయుఐ ట్రీట్మెంట్ అనేది సజెస్ట్ చేస్తామన్నమాట. అది కాకుండా ఎలాంటి కారణం అనేది మనకు నిర్ధారించుకోలేకపోతున్నాం, అన్ని రిపోర్ట్స్ నార్మల్గా వస్తున్న పేషెంట్స్కి కూడా మనం ఈ ఐయుఐ ట్రీట్మెంట్ అనేది సజెస్ట్ చేస్తాము. అండ్ మీరు ఐవీఎఫ్ ట్రీట్మెంట్కి వస్తే, ఐవీఎఫ్ ట్రీట్మెంట్ అనేది ఒక అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ అనమాట. ఈ ట్రీట్మెంట్ అనేది మనము చాలా స్పెసిఫిక్గా కొన్ని కండిషన్స్లోనే చేయాల్సి ఉంటుంది. ఇందులో మనము ఏం చేస్తామన్నమాట, మనం ఫస్ట్ పేషెంట్కి కొన్ని ఇంజెక్షన్స్ ఇస్తామన్నమాట. ఈ ఇంజెక్షన్స్ ఫర్టిలిటీ ఇంజెక్షన్స్ అంటాము, గొనాడోట్రోఫిన్స్ అంటాం అనమాట. ఇంజెక్షన్స్ ద్వారా మనము అండంని మనము ప్రేరేపించి దాని సైజు పెరగడానికి చూస్తామన్నమాట. సో ఇంజెక్షన్స్ అనేవి దగ్గర దగ్గర 10 రోజులు ఇస్తాము. అండ్ అందులో డైలీ అండి. సో అందులో 2 పక్కల కూడా మల్టిపుల్ ఎగ్స్ అనేవి పెరిగేటట్టు చేస్తామన్నమాట. సో దాని తర్వాత ఈ ఎగ్స్ అనేవి మనము చిన్న ప్రొసీజర్ ద్వారా త్రూ అల్ట్రాసౌండ్ గైడెన్స్ ద్వారా మనము ఆ ఎగ్స్ అన్ని కలెక్ట్ చేసుకుంటాం. సో ఈ కలెక్ట్ చేసుకోవడం అనేది మనం ఆపరేషన్ థియేటర్లో చేస్తాము. అండ్ ఈ కలెక్ట్ చేసిన ఎగ్స్ని మనము పక్కనే ల్యాబ్లో, ఐవీఎఫ్ ల్యాబ్లో మన ఎంబ్రియాలజిస్ట్ అని ఉంటారనమాట. ఈ ఎంబ్రియాలజిస్ట్కి మనం కలెక్ట్ చేసిన ఎగ్స్ అన్నీ కూడా ఇస్తాము. ఆ ఎగ్స్ తీసుకున్న తర్వాత ఎంబ్రియాలజిస్ట్ మైక్రోస్కోప్ కింద దాన్ని అండర్స్టాండ్ చేసుకుని, దాన్ని అనలైజ్ చేసుకొని ఎగ్స్ యొక్క క్వాలిటీ ఎలా ఉంది, అందులో ఎన్ని మెచ్యూర్ ఎగ్స్ ఉన్నాయి అనేది చూసుకున్న తర్వాత ప్రతి మెచ్యూర్ ఎగ్లో కూడా హస్బెండ్ యొక్క శుక్రకణాలని ప్రవేశపెడతామన్నమాట. సో ఇది చేసిన తర్వాత దీన్ని మనము ఇన్క్యుబేటర్లో పెడతామన్నమాట. ఈ ఇన్క్యుబేటర్ అనేది ల్యాబ్లో ఉంటుంది. అండ్ ఈ ఇన్క్యుబేటర్ యొక్క కండిషను మన బాడీలో ఉండే వాతావరణంకి సిమిలర్గా ఉంటుందన్నమాట. సో ఈ ఎగ్ అనేది ఇన్క్యుబేటర్లో పెరిగే అవకాశం ఉంటుంది, పిండం తయారవుతుందన్నమాట. ఇవి తయారైన పిండంని మనం 3 days తర్వాత దాన్ని మళ్ళీ మనము మైక్రోస్కోప్ కింద చెక్ చేసుకొని దాని యొక్క క్వాలిటీ నిర్ధారించుకొని అండ్ ఒక మంచి క్వాలిటీ ఎంబ్రియో 1 కానీ 2 కానీ మనము తిరిగి మనము పేషెంట్ యొక్క గర్భాశయంలో ప్రవేశపెడతాం అన్నమాట, చిన్న ట్యూబ్ ద్వారా. నెక్స్ట్ కాల్ చూద్దాం. హలో మేడం, గుడ్ ఆఫ్టర్నూన్. నాకు మ్యారేజ్ అయ్యి 3 years అయింది మేడం. నా పేరు మాధవి. చెప్పండి అమ్మా. 31 years. పిల్లలు లేరండి. మెడిసిన్ వాడితేనే పీరియడ్స్ వస్తున్నాయి, లేకపోతే రావట్లేదు మేడం. మా హస్బెండ్ కౌంట్ బాగానే ఉందని చెప్పారు. సో ఏం మెడిసిన్స్ ఇచ్చారమ్మా మీకు? ఎగ్ ఫార్మేషన్ కావట్లేదని ఓవర్షీల్డ్ ఇచ్చారు మేడం. ఓకే, అలా అది ఇచ్చినప్పుడు మీకు అండం అనేది తయారవుతుందమ్మా? లేదని చెప్పారు మేడం ఫాలిక్యులర్ స్టడీ చేసినప్పుడు. ఓకే, అలా మీరు ఎన్ని మంత్స్ అలా ట్రీట్మెంట్ తీసుకున్నారమ్మా? 3 months మేడం. ఓకే, సో ఇలాంటి సమస్య అనేది మనము పీసీఓడి రెసిస్టెన్స్ అంటాం. అంటే ఓవులేషన్ ఇండక్షన్కి సరిగ్గా మెడిసిన్స్ పనిచేయకపోవడం అనేది కూడా ఒక సమస్య పీసీఓడిలో ఎదుర్కొంటామమ్మా. సో ఇలాంటి కండిషన్ అప్పుడు మనం ఇంకా కొంచెం డీటెయిల్డ్గా దాన్ని హార్మోనల్ టెస్ట్ అనేవి చేయాల్సి ఉంటుందమ్మా. అంటే ఎందువల్ల ఈ అండం అనేది పెరగట్లేదు అనేది ఫస్ట్ చెక్ చేసుకొని అండ్ ఒక్కొక్కసారి మేము దానికి కొంచెం హార్మోనల్ ట్రీట్మెంట్ ఫర్టిలిటీ కాకుండా సైకిల్స్ రెగ్యులరైజ్ చేసుకోవడం కానీ, ఒకవేళ వెయిట్ ఎక్కువ ఉంటే వెయిట్ తగ్గిన తర్వాత మళ్ళీ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం అనేది అడ్వైజ్ చేస్తుంటాము. అదేవిధంగా మనం ఈ ఫర్టిలిటీ డ్రగ్స్ని మార్పిడి చేసి, అంటే ఇప్పుడు వాడే మెడిసిన్ కాకుండా ఇంకా డిఫరెంట్ మెడికేషన్స్ కూడా ఉంటాయి, అవి వాడినప్పుడు అండం తయారయ్యే అవకాశాలు పెరుగుతాయమ్మా. రైట్, నెక్స్ట్ కాల్ చూద్దాం. హలో, పీసీఓడి ఉంటే పిల్లలు పుడతారా మేడం? మీ ఏజ్ ఎంతమ్మా? 20 years మేడం. ఓకే, మీకు మ్యారేజ్ అయిందమ్మా? 3 years అయింది మేడం. ఓకే, సో పీసీఓడి ఉన్న వాళ్ళకి పిల్లలు కాకపోవడం అనేది ఉండదమ్మా. పిల్లలు అయ్యే అవకాశాలు డెఫినెట్లీ ఉంటాయి. యూజువల్గా మనకు సింపుల్ మెడికేషన్ ద్వారా, సింపుల్ లైఫ్ స్టైల్ చేంజెస్ ద్వారా మనము ట్రీట్మెంట్ చేస్తే డెఫినెట్లీ పీసీఓడి పేషెంట్స్కి బెనిఫిట్ ఉంటుంది. అయితే కొందరు ఒక 5% ఆఫ్ ద పీసీఓడి పేషెంట్స్కి మనము అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ అనేది చేసే అవకాశం ఉంటుంది. సో అందరికీ ప్రతి పేషెంట్ పీసీఓడి సమస్య ఉన్నప్పుడు భయపడాల్సిన అవసరం లేదు. తగిన చికిత్స ఉంది దానికి. మీరు వెంటనే డాక్టర్ని సంప్రదించి కరెక్ట్ ట్రీట్మెంట్ తీసుకుంటే తప్పకుండా పిల్లలయ్యే అవకాశం ఉంటుందమ్మా. దంపతులు ఇద్దరిలో చూసుకుంటే ఈ సంతానలేమికి కారణం అనేది ఎవరవుతారు? లేదు ఇద్దరు కూడా ఈక్వల్ ఉండొచ్చు అంటారా? ఒక కాల్ తర్వాత చూద్దాము. హలో టీవీ వాళ్ళని తగ్గించి డైరెక్ట్ గా ఫోన్ లో చెప్పండి మీ సమస్య ఏంటో.
చెప్పండి. హలో, టీవీ వాల్యూమ్ తగ్గించాలండి, లేకపోతే ఫోన్ లైన్ కట్ అయిపోతుంది. ఓకే ఓకే. మీ సమస్య చెప్పండి ఇప్పుడు. మేడం, మా మిస్సెస్ కు ఒక ట్యూబ్ బ్లాక్ ఉందండి. ఓకే అమ్మా, హలో చెప్పండి అమ్మా. ఒక ట్యూబ్ బ్లాక్ ఉందండి. సో ఇంకొక ట్యూబ్ నుంచి ఎవ్రీ మంత్ ఒక 1 month తర్వాత నెక్స్ట్ మంత్ ఎగ్ రిలీజ్ అవుతుందని చెప్పారండి. సో ఇప్పుడు మేము IVF కి వెళ్తే బెటర్ అంటారా, లేకపోతే అట్లానే వెయిట్ చేస్తే బెస్ట్ అంటారా? నెలసరి మాత్రం కరెక్ట్ గా వస్తుంది ఎవ్రీ మంత్. ఓకే. సో మీ వైఫ్ ఏజ్ ఎంత అంటారండి? 33 years ఉంటుందండి. సో 33 years ఏజ్ అంటే ఆల్రెడీ కొంచెం ఏజ్ ఎక్కువగా ఉందమ్మా. సో తనకి స్పెసిఫిక్గా మనం దాన్ని ఇన్వెస్టిగేషన్ చేయాల్సి ఉంటుంది. తన అండముత్పత్తి శక్తి సరిగ్గా ఉందా లేదా అనేది మనం ఫస్ట్ చూసుకోవాల్సి ఉంటుందమ్మా. దాన్ని బట్టి మనము ట్రీట్మెంట్ అనేది సజెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ అండముత్పత్తి శక్తి బాగా తగ్గిపోయి ఉంటే మనము IVF సజెస్ట్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా అండముత్పత్తి శక్తి బాగుంది అన్నప్పుడు మనం వెయిట్ చేసినా పర్లేదన్నమాట. దీనికి మీరు ఒక దగ్గరలో ఉన్న ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ని కన్సల్ట్ అయ్యి తగిన అడ్వైస్ తీసుకుంటే బాగుంటుంది. రైట్, నెక్స్ట్ కాల్ చూద్దాం. హలో, చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? విజయవాడ నుంచి. మీ సమస్య చెప్పండి. పీసీఓడి ప్రాబ్లం, ఇంకా పీసీఓడి ప్రాబ్లం. సో PCOD ప్రాబ్లం అన్నారు. మీ ఏజ్ ఎంత ఉంటుందమ్మా? 10 years అవుతుంది, మ్యారేజ్ అయింది. ఓకే. పీసీఓడి, థైరాయిడ్ ఉందని చెప్పారు. ఓకే. మీ ఏజ్ 27. ఓకే ఓకే. అయితే నేను, హలో చెప్పండి అమ్మా, మీకు ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకున్నారు? అయితే నేను హాస్పిటల్లో రెగ్యులర్ గా నేను 10 years నుంచి చూపించుకుంటున్నాను. ఓకేమ్మా, చెప్పండి అమ్మా. సో ఏం ట్రీట్మెంట్ జరిగింది ఇన్ని సంవత్సరాల పాటు? మీకు ఎలాంటి ట్రీట్మెంట్ జరిగిందమ్మా ఇన్ని సంవత్సరాలు? మ్యామ్ చెప్పారు నాకు IVF చేయించుకోవాలి అని చెప్పారు. అవునమ్మా, ఐ థింక్ 10 years IVF చేయించాలి అని చెప్పేసి అన్నారు. ఈ వయసులో IVF సెట్ అవుద్దా లేదా అని నాకు చిన్న డౌట్. మా ఇంట్లో ఇంకొకరికి ఇలాగే జరిగితే IVF చేయించాము, వాళ్ళకి సెట్ అవ్వలేదు. ఓకే. మీ ఏజ్ ఎంతమ్మా? ఇప్పుడు 25. సో ఏజ్ తక్కువగా ఉంది కాబట్టి ఈవెన్ దో మ్యారేజ్ ఇయర్స్ ఎక్కువ ఉన్నప్పటికీ మనము వెయిట్ చేసే అవకాశం ఉంది. బట్ ఈ PCOD ప్రాబ్లమ్కి IVF ట్రీట్మెంట్ అనేది ఒక ఆప్షన్. డెఫినెట్గా మన అన్ని ట్రీట్మెంట్స్ ఫెయిల్ అయినప్పుడు, అంటే మనం మెడికేషన్ వాడాము, IUI కూడా ట్రై చేసాము, ఎలాంటి రిజల్ట్ లేనప్పుడు IVF ఒక లాస్ట్ ఆప్షన్గా డెఫినెట్గా ట్రై చేయొచ్చండి. అందులో కూడా మనకు మంచి రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. మెయిన్గా ఇలాంటి పేషెంట్స్కి హార్మోనల్ ఇష్యూస్ ఉండడం వల్ల, వాళ్ళు ఎగ్స్ అనేది టైంకి విడుదల అవ్వకపోవడం వల్ల, దీనివల్ల చాలా ట్రీట్మెంట్స్ తీసుకొని అన్నీ ఫెయిల్ అయినప్పుడు మనకు IVF ట్రీట్మెంట్ ద్వారా మనకు సక్సెస్ అయ్యే అవకాశాలు డెఫినెట్గా ఉంటాయి. ఎందుకంటే అందులో మనము మల్టిపుల్ ఎగ్స్ తయారు చేస్తాము. ఆ ఎగ్స్ అన్ని కలెక్ట్ చేసుకున్న తర్వాత బయట పిండం తయారు చేసే అవకాశం ఉంటుంది. సో మా ఎక్స్పీరియన్స్లో PCOD పేషెంట్స్కి IVF ట్రీట్మెంట్ చేసినప్పుడు మంచి రిజల్ట్స్ చూసే అవకాశం ఉంటుంది. ఓకే, అంటే IUIకి కానీ IVFకి కానీ ఏజ్ గ్రూప్ కూడా కంపల్సరీ చూసుకోవాలంటారా? డెఫినెట్లీ అండి. ఇప్పుడు 25-26 yearsలో చెయ్యొద్దంటారా IVF? అంటే పేషెంట్ యొక్క ఏజ్, పేషెంట్ యొక్క మ్యారీడ్ లైఫ్ అన్నీ చూసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా హస్బెండ్కి ఎలాంటి ప్రాబ్లం ఉందనేది కూడా చూసుకోవాల్సి ఉంటుంది. సో సపోజింగ్ మనకు ఏజ్ 25 years ఉన్నప్పటికీ హస్బెండ్లో శుక్రకణాలు బాగా తక్కువ క్వాంటిటీలో ఉన్నప్పుడు, వాళ్ళ యొక్క కదలిక తక్కువ ఉన్నప్పుడు, అలాంటప్పుడు మనము వెయిట్ చేసినా వాళ్ళకి ఎలాంటి యూజ్ లేకపోవచ్చండి. సో అలాంటప్పుడు ఈవెన్ దో లేడీస్లో ఏజ్ తక్కువ ఉన్నప్పటికీ మనము IVF ట్రీట్మెంట్ అనేది సజెస్ట్ చేసే అవసరం ఉంటుంది. రైట్, నెక్స్ట్ కాల్ చూద్దాం. హలో, హలో చెప్పండి. నమస్తే. నమస్తే అండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు ఝాన్సీ అండి, గుంటూరు నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి. డాక్టర్ గారండి, నమస్తే అండి. నమస్తే అండి. నా వయసు ఇప్పుడు 33 అండి. ఓకే. ఫస్ట్ నాకు 25 years అప్పుడు పాప పుట్టిందండి. తర్వాత సెకండ్ బేబీని వద్దనుకున్నాము. ఇప్పుడు మళ్ళీ సెకండ్ బేబీ కోసం ప్లాన్ చేసుకోవాలంటే ఏమన్నా సమస్యలు ఉంటాయా? నేను థైరాయిడ్ పేషెంట్ అండి. ఓకే. నాకు 8 years బ్యాక్ థైరాయిడ్ కూడా వచ్చింది. ఓకే. దానివల్ల ఇప్పుడు ఏమన్నా బేబీలో ఏదైనా లక్షణాలు ఏమైనా ఏర్పడే అవకాశం ఉందని భయం వేస్తుంది. సో మీకు సెకండ్ ప్రెగ్నెన్సీ ఎన్ని ఇయర్స్ బ్యాక్ వచ్చిందమ్మా? ఫస్ట్ ప్రెగ్నెంట్ 25 years కి పాప పుట్టిందండి. కాదండి, మీరు సెకండ్ ప్రెగ్నెన్సీ మీరు వద్దనుకొని టర్మినేట్ చేసుకున్నా అన్నారు కదా, అది ఎన్ని ఇయర్స్ బ్యాక్ జరిగిందండి? సెకండ్ ప్రెగ్నెంట్ రాలేదు మేడం, అసలు వద్దనుకుని. అదే వద్దనుకొని ఎప్పుడు అది
సో ఇప్పుడు సెకండ్ చైల్డ్ కోసం ఇప్పుడు ప్లాన్ చేస్తున్నా అంటున్నారండి? అవును మేడం. ఓకే. సో యూజువల్గా ఏజ్ ప్రాబ్లం వల్ల కానీ థైరాయిడ్ వల్ల కానీ నాకు ఏదైనా సో ఏజ్ అనేది డెఫినెట్లీ 30 దాటిన తర్వాత ఏజ్ అనేది ఎక్కువ అనేది మనకు అర్థమైపోతుందండి. సో ఇలాంటి సిచ్యువేషన్లో మీరు డాక్టర్ని కన్సల్ట్ అయ్యి మీ యొక్క ఫర్టిలిటీ టెస్ట్ చేసుకోవాల్సి ఉంటుందమ్మా. స్కాన్ కానీ తర్వాత అదేవిధంగా ఫర్టిలిటీ హార్మోన్ టెస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. దాని ద్వారా మనకి అండం ఉత్పత్తి శక్తి ఎలా ఉందనేది నిర్ధారించుకుంటాం. ఒకవేళ అండం ఉత్పత్తి శక్తి సరిగ్గా ఉంటే డెఫినెట్లీ ట్రీట్మెంట్స్ చేస్తే సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది అండ్ పిల్లలు సెకండ్ చైల్డ్ కూడా అయ్యే అవకాశం ఉంటుంది. అయితే థైరాయిడ్ సమస్య అనేది అది పెద్ద విషయం కాదండి. దానికి మీరు కరెక్ట్గా మెడిసిన్స్ వాడితే డెఫినెట్లీ అది థైరాయిడ్ కంట్రోల్లో ఉంటే దానివల్ల పిల్లలకి సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, మీ సమస్య ఏంటి? మా పేరు లక్ష్మీదేవి, మాది కర్నూలు డిస్టిక్. చెప్పండి మేడం. చెప్పండి మేడం, నాకు వివాహం అయ్యి 12 సంవత్సరాలు అవుతుంది. ఓకే. నా వయసు 39 సంవత్సరాలు. కొంచెం మా ఆయనకి కౌంట్ తక్కువ అని తెలిసింది. ఈ టైంలో ఐవీఎఫ్ కి వెళ్తే బాగుంటుందా లేదా అని ఒక సజెషన్ మేడం. ఓకే. మీ ఏజ్ ఎంత అన్నారమ్మా? 39? అవును మేడం, 39. సో మీ ఏజ్ 39 ఉన్నప్పుడు ఐవీఎఫ్ ట్రీట్మెంట్లో సక్సెస్ అయ్యే అవకాశం తక్కువ ఉంటుందమ్మా. లెస్ దెన్ 5% ఛాన్సెస్ ఉంటాయి. సో ఐవీఎఫ్ ట్రీట్మెంట్కి వెళ్ళకపోవడమే బెటర్ అమ్మా. బెటరా మేడం? అవునండి. ఒకవేళ ఈ మధ్య చాలా రోజులు అయ్యాయి మేడం, కొంచెం పీరియడ్స్ కూడా తక్కువగా వస్తూ ఉన్నాయి, బ్లీడింగ్ అనేది కావట్లేదు. సో ఇలాంటి దానికి మీరు గైనకాలజిస్ట్ని కన్సల్ట్ చేస్తే వాళ్ళు హార్మోన్ టెస్ట్ చేసుకుని ఎక్కడ ప్రాబ్లం ఉందనేది నిర్ధారించుకొని దాని గురించి ట్రీట్మెంట్ అనేది తీసుకోవచ్చమ్మా. ఓకే, అంటే ఆఫ్టర్ 39 అనేది సెకండ్ ఇన్ఫర్టిలిటీ కింద మనం చూడొచ్చు అంటారా? సో 39 ఏజ్ అంటే వాళ్ళకి ఫస్ట్ చైల్డ్ ఎవరు లేరు అంటున్నారు కదండి. సో ఇది దే ఆర్ అంటే ఇప్పుడు హస్బెండ్కి లో కౌంట్ వల్ల వాళ్ళు 12 years మ్యారీడ్ అయిపోయింది అండ్ ఇప్పుడే ఫస్ట్ వాళ్ళు అసలు ఇప్పుడే కన్సల్ట్ అవుతున్నట్టున్నారు అండ్ దానికి ఐవీఎఫ్ ట్రై చేయొచ్చా లేదా అనేది అడుగుతున్నారు అనమాట. సో ఈ 39 years ఏజ్ గ్రూప్లో ఏంటంటే ఎగ్స్ బాగా తగ్గిపోయి ఉంటాయి అండ్ దాని యొక్క క్వాలిటీ కూడా బాగా తగ్గిపోయి ఉంటుంది. అండ్ ఈ ఏజ్ గ్రూప్లో మనం ఐవీఎఫ్ ట్రీట్మెంట్ అనేది సక్సెస్ అయ్యే అవకాశము చాలా తక్కువగా ఉంటుంది. అన్లెస్ మనము లేడీస్కి టెస్ట్ చేసుకొని కొందరికి మాత్రము ఎలా ఉంటుందంటే వాళ్ళకి ఫర్టిలిటీ హార్మోన్స్ చక్కగా ఉండి వాళ్ళ ఎగ్స్ క్వాంటిటీ కూడా సరిగ్గా ఉండే అవకాశాలు ఉంటాయి కొందరికి. సో అలా ఉన్నప్పుడు మనం ఖచ్చితంగా ఐవీఎఫ్ ట్రీట్మెంట్ అనేది సజెస్ట్ చేసుకోవచ్చు. సో ఓన్లీ రిపోర్ట్స్ చూసినప్పుడే మనము చెప్పగలుగుతాము. బట్ ఏదేమైనప్పటికీ 39 years ఏజ్ గ్రూప్లో సక్సెస్ రేట్ అనేది తక్కువగా ఉంటుంది. ఓకే, సో ఇద్దరిలో ఎవరు కారణం అవుతారంటారు ఇన్ఫర్టిలిటీ? ఇద్దరికి ఈక్వల్గా కారణం ఉంటుందండి. వీళ్ళు కానీ వాళ్ళు కానీ అనేది ఉండదండి. మేల్ అండ్ ఫీమేల్ ఈక్వల్గా ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. అండ్ ఒక్కొక్కసారి మనకు అన్ఎక్స్ప్లెయిన్డ్ కారణాలు ఉండొచ్చు. అంటే ఎలాంటి కారణము మనము నిర్ధారించుకోకపోవడం అనేది కూడా జరగవచ్చు. అంటే మేల్స్లో స్పర్మ్ కౌంట్ కానీ మోటిలిటీ కానీ అన్నీ సరిగ్గా ఉండడం, అదేవిధంగా లేడీస్లో కూడా పీరియడ్స్ రెగ్యులర్గా రావడము, అండం ఉత్పత్తి సరిగ్గా ఉండడము, ట్యూబ్స్లో ఎలాంటి ప్రాబ్లం లేకపోవడము ఇలా ఉండొచ్చు. దాన్ని అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అంటాము. సో ఈ అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అనేది 10%లో చూస్తాము. అండ్ యూజువల్గా మేల్ అండ్ ఫీమేల్ పార్ట్నర్స్లో ప్రాబ్లం ఉన్నప్పుడు మనం ట్రీట్ చేయడము ఈజీగా ఉంటుంది. ఎప్పుడైతే అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ ఉందో అలాంటి పేషెంట్స్ని ట్రీట్ చేయడం అనేది డిఫికల్ట్ ఉంటుంది. ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఉంటేనే ఇంకా మనకు ప్రాబ్లం. అవునండి, ఎందుకంటే అక్కడ మనము ఏం ట్రీట్ చేయాలనేది కూడా క్వశ్చన్ వస్తుంది. సో అది మనము అలాంటి సమస్య ఎదుర్కొన్నప్పుడు డాక్టర్స్గా మేము సజెస్ట్ చేసేది ఏంటంటే, ఒకవేళ లేడీ యొక్క వయసు అనేది లెస్ దెన్ 30 years ఉన్నప్పుడు అండ్ మ్యారేజ్ లైఫ్ అనేది లెస్ దెన్ 2 years ఉన్నప్పుడు ఎలాంటి కారణం అనేది మనకు తేల్చుకునేటప్పుడు ఆ కపుల్ అనేది ఈవెన్ అప్ టు 5 years ఆఫ్ మ్యారీడ్ లైఫ్ వరకు కూడా వెయిట్ చేయొచ్చు. అంటే ఖచ్చితంగా ట్రీట్మెంట్సే తీసుకోవాలి అనేది లేదు. అక్కడ వాళ్ళు వెయిట్ చేసినప్పటికీ వాళ్ళకు లేట్గా ప్రెగ్నెన్సీ అందే అవకాశం ఉంటుందన్నమాట. ఓన్లీ ఎప్పుడైతే మోర్ దెన్ 5 years మ్యారీడ్ లైఫ్ ఉన్నారు అండ్ మోర్ దెన్ 30 years ఏజ్ ఉన్నప్పుడు, అన్ఎక్స్ప్లెయిన్డ్ కారణాలు ఉన్నప్పుడు వాళ్ళు అప్పుడు ఐఓఐ కానీ ఐవీఎఫ్ కానీ అడ్వైజ్ చేయాల్సి ఉంటుంది. అంటే ఇప్పుడు ఎటువంటి కారణం లేకుండా కూడా సంతానలేమికి కారణమైతే మరి వాళ్ళు ఐవీఎఫ్ చేయించుకుంటే సక్సెస్ రేట్ ఎక్కువగా ఉంటుందా, ఉండొచ్చా అసలు? సో అయితే ఈ అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీకి కారణాలు ఏంటనేది
పెద్ద క్వశ్చన్ అనమాట. అంటే మనకు క్లినిక్లో రెగ్యులర్గా పేషెంట్స్ అడుగుతూ ఉంటారు, మేడం అన్నీ నార్మల్గా ఉన్నాయి అంటున్నారు, మరి ఏంటి నా ప్రాబ్లం అనేది. సో ఇందులో ఏంటంటే మనకు అండం యొక్క క్వాలిటీ అనేది మనకు ఎలాంటి టెస్ట్ ద్వారా తెలియదు అనమాట. అది ఓన్లీ మనం ఐవీఎఫ్ ట్రీట్మెంట్ చేసుకుంటేనే ఆ యొక్క పేషెంట్ యొక్క అండం యొక్క క్వాలిటీ అనేది తెలుస్తుంది, అన్ఎక్స్ప్లెయిన్లో కూడా. అదేవిధంగా శుక్రకణాలు అనేవి మనము మైక్రోస్కోప్ కింద చూసినప్పుడు అవి చాలా చక్కగా కనిపించవచ్చు, అవి కదలిక సరిగ్గా ఉండొచ్చు. బట్ అది అయినప్పటికీ ఆ శుక్రకణం అనేది అండంలోనికి వెళ్ళకపోవచ్చు. ఓకే. సో అది కూడా ఒక ప్రాబ్లం ఉండొచ్చు అనమాట. అది కూడా మనం ఐవీఎఫ్ ట్రీట్మెంట్ చేసినప్పుడే దాని గురించి మనము తెలుసుకోగలుగుతాం. అదేవిధంగా అండం యొక్క చుట్టూ ఒక లేయర్ ఉంటుందన్నమాట, చాలా థిక్గా ఉండొచ్చు ఆ లేయర్ అనేది, దాన్ని జోనా అంటాము మేము ఇంగ్లీష్లో. సో ఈ జోనా అనేది బాగా థిక్గా మందంగా ఉన్నప్పుడు అండం చుట్టూ లేయర్, శుక్రకణం అనేది లోనికి వెళ్ళకపోవచ్చు. సో ఇది కూడా మనము ఐవీఎఫ్ చేసినప్పుడే మనము తెలుసుకోగలుగుతాం అనమాట. సో ఇలాంటి సమస్యలు ఉండొచ్చు అనమాట, అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ కారణాలు అయి ఉండొచ్చు. ఓకే. సంతానలేమికి కారణం మనం ఇది అని తెలుసుకున్నప్పుడు ఐవీఎఫ్ కానీ ఐయుఐ కానీ వెళ్ళినప్పుడు వెంటనే మనం కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయా, లేదు ఒకసారి ఫెయిల్ అయినా ఇంకోసారి సక్సెస్ అవ్వచ్చు అంటారు? ఎందుకంటే ఇంతకుముందు ఒక పేషెంట్లో కూడా విన్నాం, అన్ని ట్రీట్మెంట్స్ అయిపోయాయి కానీ అసలు ఏమీ అవ్వలేదు అని అంటుంటారు. అవునండి. సో ఒకటి మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఐవీఎఫ్ ట్రీట్మెంట్స్లో సక్సెస్ అనేది మనకు 30 to 40% మాత్రమే ఉంటుంది. ఓకే. అయితే కొందరు పేషెంట్స్కి మనము ఫస్ట్ టైం కన్ఫర్మ్ కానప్పుడు సెకండ్ టైం కూడా ఐవీఎఫ్ సజెస్ట్ చేసే పరిస్థితి ఉండొచ్చు. అండ్ అలాంటప్పుడు ట్రై చేసినప్పుడు సెకండ్ టైం కన్సీవ్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. సో ఏదైనా ఒక మంచి క్లినిక్లో, ఒక మంచి ల్యాబ్లో అండ్ కరెక్ట్ క్లినిక్కి వెళ్ళి మనం ట్రీట్మెంట్ చేసుకున్నప్పుడు మనకు ఒక 50 to 60% ఛాన్సెస్ అనేవి, సక్సెస్ రేట్ అనేది ఐవీఎఫ్ ట్రీట్మెంట్లో ఉంటుంది. అండ్ ఈ ట్రీట్మెంట్ సక్సెస్ యొక్క దానికి మెయిన్గా రీజన్స్ ఏముంటుందంటే పేషెంట్ యొక్క ఏజ్, తర్వాత ఆ పేషెంట్ యొక్క అండం ఉత్పత్తి శక్తి, వాళ్ళ యొక్క అండం యొక్క క్వాలిటీ, అదేవిధంగా పేషెంట్కి ఇచ్చిన ఇంజెక్షన్స్ క్వాలిటీ బట్టి, పేషెంట్కి ఒక ల్యాబ్ ఎక్కడైతే ట్రీట్మెంట్ తీసుకుంటున్నారో ఆ ల్యాబ్ యొక్క క్వాలిటీ బట్టి, అక్కడికున్న వాళ్ళ ఎక్స్పీరియన్స్ బట్టి, ఆ క్లినిక్ యొక్క సక్సెస్ రేట్ బట్టి ఈ ఐవీఎఫ్ ట్రీట్మెంట్ యొక్క సక్సెస్ రేట్ డిపెండ్ అయి ఉంటుందండి. రైట్ మ్యామ్, సంతానలేమి సమస్యలకు కారణాలు ఏంటి, ఐయుఐ ఐవీఎఫ్ గురించి, మిగతా అన్ని విషయాల గురించి చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వాళ్ళ టీ సెట్ ఆరోగ్య మిత్ర కార్యక్రమం. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.